ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 2, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. యెషయా గ్రంథము 43 అధ్యాయము 4వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంత ప్రేమించారో మనకు తెలుసు. ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్నా మరల వారిని దక్కించుకోవటానికి వారిని శిక్షించి ఆ శిక్షణలో వారికి బుద్ధొచ్చేలా చేసి మరల దేవుని ముందు మోకాలునేలాగున దేవుడు వారి హృదయాలు మార్చుకొని మరల ఆయన తన సొత్తైన ప్రజలను విమోచించి రక్షించుకునేవారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ప్రేమ ఎంత లోతుగా ఉంటుందో అనేది మనము ఆయన యొక్క క్రియల ద్వారా, ఆయన యొక్క కార్యాల ద్వారా, ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణ ద్వారా గ్రహించుకోగలుగుతాము. ఇశ్రాయేలు జనంగా విసిగించిన, వ్యతిరేకంగా ఉన్న, దేవుని విసర్జించి వేరొకరిని ఆశ్రయించిన దేవుడు తట్టుకోగలిగారు, సహించారు. వారికి బుద్ధి వచ్చేలా చేశారే కానీ వారిని ఇప్పుడు కూడా దేవుడు శిక్షించలేదు. ఆయన ఇచ్చే శిక్షలో ఆ శిక్షణను వారికి ఒక భక్తిని నేర్పించింది, దేవుని మార్గంలో నడిపించే ఒక ఆయుధంగా మారింది. కానీ దేవుడు ఎప్పుడు వారిని తృణీకరించే విధంగా లేదు. మనం ఎంత చేస్తున్నా దేవుడు మనల్ని తృణీకరించరు. మనకు బుద్ధి చెప్పి మనలను దక్కించుకోవటానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ప్రేమ అంత లోతైనది. అందుకే మన కోసం ఏదైనా ఇవ్వడానికి ఆయన సిద్ధమే. మనం చూడండి, ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే వారి కోసం ఏది ఇవ్వటానికైనా, ఏది చేయటానికైనా ఎంత వెనకాడమో, దేవుడు కూడా ఆయన లోతైన ప్రేమను మనకు తెలియచేయటానికి, మనకు ఆయన యొక్క విలువను తెలియచేయటానికే మన జీవితంలో చిన్న చిన్న సందర్భాలు, కష్టాలు కానివ్వండి, శ్రమలు కానివ్వండి, ఇరుకులు ఇబ్బందులు కానివ్వండి అనుమతిస్తారు. వాటి ద్వారా మనం ఆయన దగ్గరికి వెళ్తామన్న ముఖ్య ఉద్దేశంతోనే దేవుడు మన జీవితంలోకి అవన్నీ అనుమతిస్తారు. మరి మనకు ఎంత చేస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను, ఆ లోతును మనము కనుగొనలేకపోతున్నాం. దేవుడు అదే బాధపడుతున్నారు. ఈరోజు మనల్ని విమోచించి, విడిపించి ఒక రక్షణార్థమైన మహిమలోనికి చేర్చాలని దేవుడు ఎన్ని చేశారో దానిని కాపాడుకోవడానికి మనము ఇంకెంత ప్రయాసపడాలి, ఇంకెంత ప్రయత్నించాలి, ఇంకెంతగా దేవునికి లోబడి ఉండాలి, ఇంకెంత దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ఉండాలి. ఆయన సంకల్పం, ఆయన చిత్తం మన మీద ఉంది. ఆనాడు మన పితరుల ద్వారా ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. మన ద్వారా ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి మనకు ఒక గొప్ప రక్షణనిచ్చి ఉన్నారు. ఆ రక్షణలో నడుస్తూ ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన సంకల్పానికి తగినట్లుగా బ్రతకాలని, దేవుని దృష్టికి మనము ప్రియులుగా ఆయన సొత్తైన జనాంగముగా ఉన్నాము గనుక ఆ యొక్క ఘనమైన జీవితాన్ని నిలబెట్టుకోవాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.